సో గాయస్ ఇప్పుడు ఇది మనం మారేడుమల్లి అయితే లాస్ట్ టైం వెళ్ళాం, కానీ పుల్లూరు వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళలేకపోయాం గాయస్. అది పుల్లూరు వాటర్ ఫాల్స్. ఇప్పుడు పుల్లూరు వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం. అక్కడ ఉన్నారు గాయస్ మా ఫ్రెండ్స్. మారేడుమల్లి ఇటు పోతే పుల్లూరు గాయస్, ఇటు పోతే భద్రాచలం. ఇటైతే పోదాం. వ్యూ ఎలా ఉందో మామూలుగా లేదు వ్యూ అయితే. ఇప్పుడైతే మేము పోతున్నాం గాయస్. పోయి అక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం చూపిస్తాం. ఇంకా వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను గాయస్. మీరు ఎప్పుడైనా భద్రాచలం నుంచి వస్తే ఇక్కడ చూడండి పులులు, బట్ ఇప్పుడు లేవంట పెద్ద పులులు. ఆంటీని అయితే అడిగాను, జస్ట్ ఇప్పుడే చెప్పారు ఆంటీ. పెద్ద పులులు అయితే లేవులే, కానీ మారేడుమల్లి ఘాటి రోడ్ లో అయితే అడవి బర్రెలు అయితే ఉన్నాయని చెప్పారు గైస్. ఇప్పుడు మన చాలా మంది టూరిస్ట్ అంటే పుష్ప సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మారేడుమల్లి అనేది కొంచెం ఫేమస్ అయింది గైస్. ఎక్కడెక్కడ నుంచి టూరిస్టులు అందరూ వస్తున్నారు చూడండి గైస్. ఇప్పుడు అక్కడికి పోతే ఎంతమంది ఉంటారో కూడా నాకు తెలియదు. వెళ్తున్నా గైస్. చూడండి, పాపికొండల నేషనల్ పార్క్ అంట గైస్. ఒకసారి చూడండి, పాపికొండల నేషనల్ పార్క్, చింతూరు డివిజన్. చూసారు కదా గైస్. అది గైస్ మేమైతే పుల్లూరు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. కనపడుతున్నారా? మేమైతే పుల్లూరు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. ఈ పుల్లూరు వాటర్ ఫాల్స్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ టూరిస్టులు అయితే చాలా మంది వస్తున్నారు పోతున్నారు గైస్. రోడ్డు మీద అందరూ ఎదురయ్యారు. ఇంకా అక్కడ సీలేరు నది పక్కన కూడా చాలా మంది అంటే అక్కడ స్నానం చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ అయిపోయాక మేము అక్కడికే పోతాం. ఇక్కడ ఆల్రెడీ వాటర్ లేవని టాక్ వచ్చింది. మరి ఎలా ఉంటుందో అక్కడికి పోయి అయితే చూపిస్తాను. ఇక్కడ వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, బైక్స్ అన్నీ ఉన్నాయి గైస్. ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే మేమైతే చూసిన మొత్తం ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్ళి వాటర్ ఎలా ఉన్నాయో చూస్తాం గైస్. మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ ఉన్నాయి వాటర్. ఇప్పుడైతే తగ్గిపోయినాయి. సో గాయస్ మనమైతే ఇప్పుడు డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం. చూడండి గాయస్, మొత్తం దిగాల. వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉంటుంది గాయస్. దగ్గరికి పోదాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. శివ గివ అందరు వచ్చారు గాయస్. షూలేస్ అయితే ఊడిపోయినాయి. ఒకసారి పట్టుకో, కెమెరా మొత్తం చూపెట్టు ఒకసారి. బ్యాక్ కెమెరాతో మొత్తం రౌండ్గా. ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు సో గైస్, దిస్ ఈజ్ పొల్లూరు వాటర్ ఫాల్స్. చూడండి గైస్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ. చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ 2-3 మూవీస్ అయితే షూటింగ్ జరిగిందంట. మరి చూడండి గైస్, ఇక్కడ నుంచి దూకితే ఎలా ఉంటుంది చూడండి. శివ, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇది? ఫస్ట్ టైం పొల్లూరు వాటర్ ఫాల్స్కి వచ్చినావుగా. వర్తా అన్నా, వర్తా ఫోటోలు తీయాలా? ఓకే. నేను రాగానే వెంటనే అయితే వాటర్లోకి అయితే దూకేసాను. వాటర్ అయితే మామూలు చల్లగా లేదు, లోన్ అయితే మస్తు ఉంది ఫుల్గా. పడకు తాగుతాడా. లొకేషన్ చేంజ్ చేద్దామంటే వెంటనే అయితే నేనైతే లోన్కి వెళ్ళిపోయా. మామూలుగా లేదైతే లేదు కదా లోపల. అక్కడ తాడు కట్టారు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఈ వచ్చినది మాత్రం మధ్యలోకి వెళ్ళండి, లేకపోతే చాలా రిస్క్. దొంగల బండి సినిమా చూసారా? ఏంటి దొంగల బండి? ఎవరు? అల్లా నరేష్. ఆ మూవీ షూటింగ్ ఏడగా జరిగింది. అది ఎర్రచందనం కొట్టిండుగా పుష్ప, అక్కడ. అది లాస్ట్ ఇయర్ బ్యాక్ మేము ఇదే మా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే ఇలా లేదు గాయస్. ఇక్కడ ఇల్లులు అయితే ఇక్కడ లేవు, కొత్తగా కట్టారు. కొల్లూరు వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ దారిలో మంచిగా వ్యూ కనబడేది మాకు. చాలా మంది రాడికి పోతున్నాం. చలో బాయ్స్, బాయ్ బాయ్ బాయ్. లాస్ట్ టైం వచ్చినంత ఫీలింగ్ అయితే ఒకసారి రాలేనా? వాటర్ మధ్యలో అయితే ఒక రాయి దగ్గర వాళ్ళ
తీసుకొచ్చిందా అన్న కాబట్టి మార్గం చూడు ఆయన ఇందాక వచ్చేస్తాడు తాడి ఇచ్చింటే నేను దాన్ని వెళ్ళేటోండి మళ్ళీ గొడవ పడుతున్నా మనం రాయి మునిగిపోయిందా ఆడు మళ్ళీ ఒకడు ఆడు ఏ తల్లి పుట్టడం సెకండరీ ఆడు బతకాలి పాప ఎవడైనా ఒకటే రాబా. సో గాయ్స్ ఇప్పుడైతే ఆ వాగులో అయితే ఒక ఇద్దరు ముగ్గురు మునిగిపోయారు, వాళ్ళని మనమే కాపాడి. వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. అయితే ఇక్కడ రివర్లో అన్నోళ్ళు అయితే మధ్యలో ఇరుక్కొని పోయారు. వాళ్ళైతే మేము చాలా రిస్క్ చేసి అన్నోళ్ళు కాపాడు. అన్న మీరు ఏమనుకున్నారన్న ఈరోజు? ఏదైతే అయిపోయామనుకున్నా కానీ నువ్వు మాత్రం కోడైతే ఎప్పుడైతే ఇచ్చి ఇంకా కట్టుకున్నాను కానీ మా పట్టిన కావాలని మా యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. మరో జనమైతే అన్న ఇచ్చాడు, కన్ఫామ్ గా అన్నైతే సపోర్ట్ చేయండి. అలాగైతే అన్నీ కాపాడాడు. 6 వచ్చాం, 6లో 3 కాపాడింది అయితే అన్న. సో గాయస్ మీరేంటంటే ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మీరు అందరూ సేఫ్ గా ఉండండి గాయస్. వాటర్ లో ఎక్కువ దిగొద్దు. అక్కడ గేట్లు ఎత్తేయడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ పెరగడం వల్ల చాలా మంది అయితే కొట్టుకుపోయారు. మనం చాలా మంది రిస్క్ చేస్తాం. ఇక్కడ వచ్చి అందరిని వెళ్ళిపోమని వాళ్ళు అయితే అన్నారు రిస్క్ టీమ్ వచ్చి. మీరు మాత్రం ఎప్పుడు సేఫ్ గా ఉండాలని నేను అనుకున్నాను. థ్యాంక్స్ అండి. ఈ రోజు అయితే మనం మారేడుమల్లి కొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. అయితే అక్కడ నుంచి కొంచెం రివర్ దగ్గరికి అయితే వచ్చాం. రివర్ చూపెట్టారు, ఆ రివర్ దగ్గరకు వచ్చాం గాయస్. అయితే ఫ్లోటింగ్ ఉండే కొంచెం అది బాగా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే 5-6 కొట్టుకొని పోయారు. అందులో నుంచి మనం అయితే ఒక 4 అయితే కాపాడాం. మనమైతే ఒక 4 అయితే తాడుతో అయితే కాపాడాం. మరి వీడియో ఎలా ఉందో కమెంట్లో చెప్పండి గైస్. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. పుల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. వెళ్ళగానే అక్కడ పుల్లూరు వాటర్ ఫాల్స్ దిగి కొంచెం స్నానం చేసి బయటకు వచ్చేసి పక్కన రివర్ ఉందంటే ఆ రివర్ ఇది సీలర్ రివర్, ఆ రివర్లో స్నానం చేస్తున్నారు చాలా మంది. అయితే మేము కూడా చాలా మంది స్నానం చేస్తున్నారని మేము కూడా పోయి స్నానం చేస్తున్నాం. బాగుంది. ఒక దగ్గర 120-180 మెంబర్స్ ఉంటారు. అయితే ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు కొంతమంది మధ్యలోకి వెళ్ళారు. ఆ మధ్యలో నుండి మందు అవ్వకుండా వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని తర్వాత ఏమైందంటే కొంతమంది అడిగి వెళ్ళాక ఫ్లోటింగ్ అనేది పెరిగింది. వాళ్ళు అక్కడ నుంచి బయటికి రావడానికి చాలా భయపడుతున్నారు. కొంతమంది కొట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రాణాలను ఎలా రక్షించాలి ఏంటి నాకైతే ఏం అర్థం కాలేదు గైస్. వాళ్ళు చాలా భయపడ్డారు. ఇది నేను మా శివ వాళ్ళ అన్నయ్య ఇద్దరం కలిసి అయితే పోయాం వాళ్ళ దగ్గరికి కాపాడదామని. పోతే మాకేత వచ్చు కాబట్టి మేము ఎట్లాగానే వచ్చేస్తాం, వాళ్ళు రాలేరుగా. మరి ఎలా అని ఆలోచిస్తే అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు మాకు. ఏంటంటే ఒక పెద్ద తాడు ఇచ్చారు. ఆ తాడు పట్టుకొని నేను అవతలకి వెళ్ళా. అటు నుంచి ఇటు వచ్చి ఆ తాడు పట్టుకొని వెళ్ళి ఆ తాడు వాళ్ళకి ఇస్తే నన్ను కూడా కొట్టుకు వెళ్ళిపోతాను గైస్. తాడు పట్టుకున్నా. అయితే ఆ తాడు పట్టి ఆ తాడుతో పాటు నాతో పాటు ఒక 3 వచ్చారు గైస్. నేనైతే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి నాకైతే మైండ్ బ్లోయింగ్, అసలు ఊపిరి ఆడట్లేదు. నేను మునిగిపోయా. వాళ్ళ పైన ఉన్నారు, తాడు పట్టుకున్నారు. ఒకళ్ళు నా కాలు పట్టుకున్నారు, ఒకరు తాడు పట్టుకున్నారు, ఒకళ్ళు నా షర్ట్ పట్టుకున్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. పాపం వాళ్ళైతే నాకైతే చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇంకో ప్రాణం పోసామన్నా, నువ్వు లేకపోతే మేము బతికేటోళ్ళం కాదు అని చెప్పారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. సో నీకు ఏతిచ్చిగా నువ్వు కాపాడావు, మరి వాళ్ళని కూడా కాపాడు. ఇంకొక అతను మధ్యలో ఇరుక్కుని పోయాడు. అతను కాపాడదాన్ని చాలా ట్రై చేశారు, బట్ నా వల్ల కాలేదు. ఎందుకంటే తాడు చిన్నది అయిపోయింది, ఆయన ఇంకా ఎక్కువ దూరం అయిపోయాడు. ఫ్లోటింగ్ అయితే ఎక్కువ వచ్చింది. ఇక రెస్క్యూ టీమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి పెద్ద తాడు వాళ్ళు మేము అందరం కలిసి వాళ్ళని కాపాడాము. ఇప్పుడు మారేడుమల్లి బ్యాంబూ చికెన్ తినడానికి వెళ్తున్నా. వెళ్ళే దారిలో అక్కడ ఏమైనా మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ 2 ఫోటోలు దిగేసి ఆ బ్యాంబూ చికెన్ తినేసి చలో భద్రాచలం. ఓకే మరి బాయ్, ఉంటా. వీడియో నచ్చిందా లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొంచెం ఏమంటున్నా. సో గాయస్ మేమిద్దరమే గాయస్ 4 అయితే కాపాడాము మేము. వాళ్ళైతే మాకు చాలా థ్యాంక్స్ అయితే చెప్పారు. అన్న మీరు లేకపోతే మేము మా ప్రాణాలు పోయాయి, మళ్ళీ నువ్వు మాకు పునర్జన్మని ఇచ్చామని మమ్మల్ని అన్నారు. సో వాళ్ళు రాజమండ్రి అంట. రాజమండ్రి వచ్చాక నాకు పక్కా విజిట్ చేయండి అన్న, నన్ను కలవండి అని చెప్పారు. ఇంకో ఈ అన్న నేనే కాపాడండి. నిన్ను కూడా భయపెట్టారు అన్న? భయపెట్టారు. ఏమని చెప్పారు? వాళ్ళు తీసుకురా అంటే గుంజుకొని వెళ్ళిపోతున్నారు లోపలికి. అందరం వద్దామంటే ఏమంటున్నారు? అందరం వద్దామంటే ఒక ఇద్దరిని ఫస్ట్ తీసుకెళ్దామని నేను చెప్పిన. తీసుకెళ్తాము మెల్లగా అంటే వాళ్ళు భయంతోనే అందరిని తోసుకొని వెళ్ళిపోయారు. మరి నన్ను కూడా తోసేసారు లోపలికి.
మరి ఎట్లా వచ్చినావు అనమాట? మనకు స్విమ్మింగ్ తెలుసుగా, స్విమ్మింగ్ తెలుసు, నేను వచ్చేసిన. వాళ్ళు భయపడుతూ ఇక తాడు పట్టుకుని వచ్చేసారు. వాళ్ళు ఎవరో తెలియదు guys. మన సబ్స్క్రైబర్లు అనుకుంటా అరుచుకుంటూ వెళ్తున్నారు. ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ ఎట్టుంది మారేడుమల్లి వ్యూ? బాగుంది. ఇదే నేను కూడా ఫస్ట్ టైం రావడం. కొత్త సూపర్. అసలు ఇలా ఉంటుందని కూడా నేను అనుకోలేదు. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అసలు అయితే ఇప్పుడు మేము ఈ అడవి రాకూడదు, బట్ ఆగాం. ఇక్కడ ఏం వస్తుందో తెలియట్లేమో. అంటే అంటారు కదా పెద్ద పులి లేదా లైక్ ఇలా జడలు బిడ్డ అడవి దున్నా అదంతా ఏం లేదు గాయస్. ఇక చెట్టు ఎక్కినా కానీ చెట్టును కూడా గుద్ది కింద పడేస్తుంది మమ్మల్ని. బైక్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. అరే శివ రారా, శివ కోసం వెయిటింగ్ గాయస్. శివ యాడుండు గాయస్. మేమైతే మారేడుమల్లి ఫుల్ ఘాటి రోడ్ ఇది చూడండి, ఫుల్ ఘాటి టర్నింగ్స్. అలా చూస్తే ఇగో మనోళ్ళు గాయస్ వీళ్ళిద్దరు. దిస్ ఈజ్ శివ. బ్యాంబూ చికెన్ ఓపెన్ చేస్తున్నాడు గాయస్. బ్యాంబూ చికెన్ అయితే ఓపెన్ చేస్తున్నాడు శివ. బా నాకైతే వర్తానికి ఇచ్చింది గైస్ లొకేషన్. ఏంటి శివ బ్యాంబూ చికెన్ ఏంట్రా గింతంతే వచ్చింది? కొట్టు కొట్టు అటు కొట్టు. అరే పేపర్ నుండి కొట్టాలరా, బొగ్గు పడిద్దిరా, లేకపోతే గట్టి కొట్టరా. ఇట్లా కొట్టు, ఇట్ట అట్లా పెట్టి కొట్టు, గట్టి గుద్దు, కొట్టు కొట్టాలా శివ. ఇది శివ గాయస్ బ్యాంబూ కొడుతుండు. వేరే దాంట్లో కొట్టరా, ఇంకా అందులో కొట్టు. బ్యాంబూని కొడుతున్నాడు గాయస్, అందులో కొట్టు ఇప్పుడు. చూడండి గాయస్ బ్యాంబూ అయితే ఈ విధంగా ఉంటుంది లోన. ఇసిరా తాగాను నేను, లేదు ఇటు నుంచేసి వెళ్ళిపోదు గుర్తుకి గాయస్. 350. అడవుల్లో బిర్యానీ తినడం గాయస్. మేము అడవుల్లో బిర్యానీ తినడానికి అయితే వచ్చేసాం, మేము విజిట్ చేస్తున్నాం. చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉంది. వాటర్ 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 కొండ చూడరా. చాలా మంది బ్రిడ్జి అనుకుంటారా, అదే అనుకున్నా బ్రిడ్జి అనుకున్నా. అని చెప్తే ఒక వ్యూ పాయింట్ గైస్, బ్రిడ్జి అయితే కాదు చూడండి, వ్యూ పాయింట్ అనమాట ఇది. అటు చూడండి ఎంతమంది ఉన్నారు. లొకేషన్ చూడు గైస్. ఘాటిలో పెట్టకు. అవును గైస్ లొకేషన్. ఆ బస్సుని తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు. లొకేషన్ అయితే మామూలు వర్త్ కాదు గైస్. చూడండి బస్సు వస్తుంది చూడండి ఎట్లా ఉంటుంది. రాడు వాడుంది గైస్ బస్సు. ఇటు నుంచి అయితే కార్ వస్తుంది, ఇటు నుంచి అయితే బస్సు వస్తుంది. అసలు ఏం జరిగిద్ది, బస్సు ఎక్కలే పోతుంది గైస్. చూడండి రాజమండ్రి పోతుంది బస్సు అయితే. సో గైస్ రాజమండ్రి బస్సు టర్నింగ్ అసలు అబ్బా బాబాయని గుర్తేసేది అనుకుంటా. ఓకే మరి బాయ్.